చూడొచ్చు హైదరాబాద్ లో సేమ్ ఎగ్జాక్ట్ దింపేసిన పరిచరాజా ఓన్లీ లిమిటెడ్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి. సో మీకు ఎవరికైతే బుకింగ్ చేద్దాం అనుకుంటారో సో ఇది మాత్రం బుకింగ్ అవైలబుల్ ఉందట. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మనచ్చ బ్లాగ్స్. సో గైస్ మనోళ్ళు అయితే అందరూ అంటారు అన్న త్రిశూల్ ఆర్ట్ బ్లాగ్స్ అని. సో ఈ రోజు అయితే మనం వచ్చేసినాం త్రిశూల్ ఆర్ట్. చూసుకోవచ్చు నా వెనకాల అయితే ఫేమస్ లాస్ట్ ఇయర్ ముంబై ఫేమస్ వినాయకుడు ఉండో ద పరేల్చ రాజా. సో సేమ్ ఎగ్జాక్ట్ దింపేసిన అన్న మాత్రం చూడొచ్చు సేమ్ ఉంది. గణేష్ మాత్రం ఇంత అవుట్పుట్ కూడా ఎంత కిరాకిచ్చిందంటే కొంచెం డిఫరెన్స్ ఏంటంటే ఆ చెవులు కూడా అట్లానే లాస్ట్ ఇయర్ లేక పరేల్చ రాజాలకి ఇస్తే జబర్దస్త్ ఉంటుండే. ఆ కుందన్ వర్క్ కానీ ఆ పోజ్ కానీ కింద అవైతే వచ్చిన రాక్షసులు కానీ సో అంతా మ్యాచ్ ఇట్ ఈస్ సేమ్ దింపేసిండు. సో ఇది కొంచెం చిన్న బాడీలో ఉంది మనకి 14 ఫీట్స్ బాడీలా పరేల్చ రాజా టైప్. సో ఆల్రెడీ బుకింగ్ అయిపోయిందంట ఇది. సో చూడొచ్చు హైదరాబాద్ లో సేమ్ ఎగ్జాక్ట్ దింపేసిండు పరేల్చ రాజా. సో నాకు మాత్రం అల్టిమేట్ కనిపిస్తుంది విత్ 6 హ్యాండ్స్. గణేశుడు మాత్రం చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ అవుట్పుట్ ఇచ్చిండో. సో ఆ కుందన్ వర్క్ కూడా చూసుకున్నట్టయితే డీటెయిలింగ్ గా క్లియర్ కట్ గా కుందన్ వర్క్ కూడా ఇచ్చిండు మనకి ఎంత మస్తు కనిపిస్తుందో. సో ఈజీగా మనకి గణేశుడు మాత్రం 18 ఫీట్స్ అయితే ఉంటాడు. సో లేయింగ్ పొజిషన్ లో మస్తు ఉంది గణేశుడు. సో ఇది వన్ ఆఫ్ ది వైరల్ గణేష్ ఇన్ హైదరాబాద్ అని చెప్పుకోవచ్చు. సో అట్లనే ఇంకా వేరే గణేశుడు కూడా చూసాం దగ్గర. సో ఇది కూడా అరుంధతి వేసింది గణేశుడు. సో అది కూడా సేమ్ కాన్సెప్ట్ తోని ముంగట 3 గుర్రాలు అయితే వచ్చేసినాయి మనకి. సో ఇంకా ధోతి వర్క్ అనేది పెండింగ్ ఉంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ది యూనిక్ కాన్సెప్ట్. సో త్రిశూల్ ఆర్ట్స్ లో నేను అన్నకి మాత్రం అడిగిన ఆయన ఏమంటున్నా అంటే మాక్సిమం గణేష్ అయితే బుకింగ్ అయితే అయిపోయినాయి అంట. సో ఇంకా ఓన్లీ లిమిటెడ్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి. సో మీకు ఎవరికైతే బుకింగ్ చేద్దాం అనుకుంటారో సో వచ్చి మాత్రం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ బుకింగ్ అయితే వేసుకోండి. సో అట్లానే ఇక్కడ ఇంకో వినాయకుడు డ్రాగన్ పైన మనకి చూడొచ్చు. సో ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాడో. కుందన్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. సో అన్ని గణేష్లకు ఏంటంటే జస్ట్ ధోతి వర్క్ మాత్రం పెండింగ్ ఉంది. సో ఇదొక మోడల్. సో అట్లానే ఇక్కడ ఇంకో బ్యూటిఫుల్ అవుట్ఫిట్ చూసుకోవచ్చు మీరు. సో చూడొచ్చు ఎంత హైలైట్ కనిపిస్తుందో. సో ఒక్కసారి లోపల వర్ష ఆ ఫెదర్స్ టైప్ వచ్చేసి గణేశుడు మాత్రం దర్శనం ఇస్తుండు. సో ఇక్కడ స్పెషల్ ఏంటంటే అన్ని గణేష్లకి కుందన్ వర్క్ తో ఉంది. సో కుందన్ వర్క్ కి అలగ్గా చార్జెస్ ఏం లేవు. సో అన్ని విత్ కుందన్ వర్కే ఉంది. సో ఇక్కడ ఇంకో వినాయకుడు సో చూసుకోవచ్చు. ఇది కూడా ఎంత బ్యూటిఫుల్ అవుట్పుట్ తోని ఆ గణేశునికి స్పెషల్లీ నాకు ఏం నస్తున్నా అంటే ఆ గణేశునికి అయితే ఎంటికలు అయితే వచ్చినావు. సో ఎంత డీటెయిలింగ్ గా వర్క్ వచ్చేసి ఆ కుందన్ వర్క్ కూడా చూసుకోవచ్చు సెట్టింగ్ పొజిషన్ లా. సో అట్లానే ఆ నుదిటి పైన మీరు చూసుకున్నట్టయితే ఆ వరాస్వామిది హ్యాండ్ వర్క్ తో బొట్టిచ్చిండు మనకి. ఎంత డీటెయిలింగ్ ఉందో వర్క్ మాత్రం త్రిశూల్ ఆర్ట్స్. సో ఎక్స్పెక్ట్ చేయలే నేను మాత్రం పర్సనలీ ఫస్ట్ టైం వస్తున్నా త్రిశూల్ ఆర్ట్స్ కి అయితే మాత్రం బ్యూటిఫుల్ అవుట్పుట్స్ ఉన్నాయి అన్ని. సో అట్లానే మనకి ఇక్కడ నరసింహస్వామి అవతారంలో సో మీద మాత్రం గణేశుడు మాత్రం ఆశీర్వాదం ఇస్తుండు. సో అగైన్ ఈ గణేశుడు కూడా మనకి ఈజీగా 6 హ్యాండ్స్ తోని. సో అది మీరు బొట్టు చూసుకున్నట్టయితే సో ఒక్కసారి మనం జూమ్ చేసి చూపిస్తాం. సో ఆ బొట్టు కూడా మీరు చూసుకున్నట్టయితే ఆ బొట్టు కూడా మధ్యలో నరసింహస్వామి అవతారం అనేది వచ్చింది. సో యూనిక్ అంటే యూనిక్ ఉన్నాడు ఈ గణేశుడు కూడా. సో అట్లనే ఇక్కడ ఇంకో వినాయకుడు సో నంది మహారాజ్ వెనకాల డమ్మురు వచ్చేసి శంకరుని రూపంలో మనకి స్టాండింగ్ పొజిషన్ లా గణేశుడు విత్ 8 హ్యాండ్స్ ఎంత బ్యూటిఫుల్ కనిపిస్తుందో. సో ఇది కూడా వన్ ఆఫ్ ది యూనిక్ గణేష్ అని చెప్పుకోవచ్చు. అట్లనే మనకి ఇక్కడ నెమిలి పైన ఇంకో గణేశుడు గాయస్ ఏమన్నా ఆ గణేశుడు మాత్రం మీద. సో అక్కడ మీరు ఈ గణేశుని చూసుకున్నట్టయితే ఎంత బ్యూటిఫుల్ కనిపిస్తుందో. సో మీ కట్టెలలో కొంచెం అర్థం కావట్లేదు ఉన్నాయి. సో మనం అట్లానే ఈ గణేశునికి మీ బొట్టు చూసుకున్నట్టయితే ఏమంటారు మనది కుమారస్వామి త్రిశూలం అయితే వచ్చింది. సో ఇది కూడా వన్ ఆఫ్ ది యూనిక్ గణేష్. అట్లనే అక్కడ మనకి ఇంకో గణేశుడు సో ధోతి పెండింగ్ వర్క్ ఉంది అక్కడ ఆ గణేశుంది. సో జగన్నాథ్ రూపంలో బొట్టు అయితే వచ్చింది. ఆ గణేశుని కూడా వస్తుంది. కలరింగ్ కానీ ఆ డీటెయిలింగ్ కానీ ఎవ్రీథింగ్ ఈస్ బ్యూటిఫుల్. సో అట్లానే మనకి ఇక్కడ ఇంకో వినాయకుడు గజరాజుడు మన ఏనుగు మహారాజు ఏనుగు పైన గణేశుడు నిలబడి మాత్రం 4 హ్యాండ్స్ లా. ఇది కూడా ఈజీగా మనకి 18 ఫీట్స్ గణేశుడు మన గణేశుడు మాత్రం. సో ఇంకా లిమిటెడ్ పీసెస్ ఉన్నాయంట. ఎగ్జాక్ట్ నెంబర్ అయితే తెలియదు నాకు ఎన్ని గణేష్లు ఉన్నాయి. సో ఒక్క గణేష్ అవైలబుల్ ఉంది. అంటే ఈ గణేష్ వన్ ఆఫ్ ది యూనిక్ గణేష్ ఇంకా బిగ్గెస్ట్ గణేష్ అని చెప్పుకోవచ్చు. ఈజీగా మనకి 20 ఫీట్స్ ఉంటాయి. ఎందుకంటే కట్టె పైన గణేశుడు పోయింది. సో డ్రాగన్ క్రొకోడైల్ అని చెప్పుకోవచ్చు మనం.
క్రొకడైల్ లో మనకి హనుమంతుడు వచ్చిండు. సో క్రొకడైల్ లోకి వెళ్ళి హనుమంతుడు వస్తాడు. సో అట్లనే వెనకాల ఆ క్రొకడైల్ తోక పైన చూసుకుంటే మనకి అక్కడెక్కడనో గణేశుడు కూర్చున్నట్టున్నాడు. సో యూనిక్ గణేష్లు ఎవరైతే కూర్చోడదాం అనుకుంటారో సో వాళ్ళకి మాత్రం ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఇది మాత్రం బుకింగ్ అవైలబుల్ ఉందట. ప్రైస్ మాత్రం అడిగినా వచ్చి కనుక్కో అన్న కనుక్కుంటే నేను మార్కెట్ కంటే బెస్ట్ ప్రైస్ చేస్తా అంటుండు. సో ఇది కూడా బుకింగ్ అవైలబుల్ ఉంది ఈ గణేశుడు. సో ఇంకా కొన్ని గణేష్లు ఉన్నాయి, అంటే కొన్ని మల్లా టైప్ సిట్టింగ్ పొజిషన్ లా డిఫరెంట్ గణేష్లు ఉన్నాయి. సో ఇవన్నీ చూడొచ్చు మీరు, ఎక్సెట్ గణేష్లు ఉన్నాయి. సో జస్ట్ పెండింగ్ ఫర్ ద ధోతి వర్క్స్. సో ఇదొక గణేశుడు. అక్కడ మీరు వెనకాల చూసుకున్నట్టయితే ఇంకో గణేశుడు. సో నెమిలి పైన గణేశుడు నాట్యం ఆడుతున్నట్టు చిన్న సైజ్ ఉన్న గణేశుడు ఒక 10 feet లా. సో అదొక వినాయకుడు. సో అట్లనే ఇక్కడ మనకి ఇంకో వినాయకుడు బ్యూటిఫుల్ గా మనకి మొత్తం పాము పైన కృష్ణుని రూపంలో గణేశుడు మాత్రం ఉన్నాడు. సో ఇవన్నీ స్కెచ్ మోడల్స్ అనుకుంటా, అందుకోసమే ఎక్సెట్ డిజైన్ లతో గణేశుడు మాత్రం రెడీ అయితే తీసాడు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఇంకో వినాయకుడు మల్లా టైప్. సో మీరు ఆ డీటెయిలింగ్ వర్క్ చూసుకున్నట్టయితే ఆ ఇంటికల్ అనేటివి మొత్తం ఇంత హ్యూజ్ ఇచ్చిండో. సో ఇదొక మోడల్. సో ఇట్లా డిఫరెంట్ పోజెస్ తోని ముంబై టైప్ లా గణేశుడు అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఇంకో వినాయకుడు ఇక్కడ చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి పర్టికులర్లీ బాలాజీ మోడల్. సో ఈ హైట్ వచ్చేసి మనకి ఈజీగా మనకి 14 నుంచి 15 feet ఉంటుంది. ప్రాపర్ గా మనకి బాలాజీ కలర్ డార్క్ బ్లాక్ జెడ్ బ్లాక్ తో వచ్చింది మనకి. సో కుందన్ వర్క్ అయింది, ఇంకా కంప్లీట్ కానీ ఉంది. పైన ఇంకా జ్యువెలరీ వర్క్ అయితే నడుస్తుంది ఆ ముకుటం పైన. సో శంకు చక్రాలతో బాలాజీ భగవాన్ స్టాండింగ్ పొజిషన్ లో ఇదో గణేశుడు. సో అట్లానే మనకి ఇక్కడ ఇంకో వినాయకుడు ఉన్నాడు, సేమ్ అగైన్ ఏనుగు పైన. సో ఇది కూడా యూనిక్ అని చెప్పుకోవచ్చు. సో మీరు కలరింగ్ చూసుకున్నట్టయితే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. సో ఈ గణేషన్కి వచ్చేసి మనకి మొత్తం పాలరాతిలా వైట్ మార్బల్ టైప్ కలరింగ్ అయితే వచ్చేసింది. సో ఇదొక వినాయకుడు. సో అట్లనే సేమ్ అరుంధతి కాన్సెప్ట్ తోని ఆ రాక్షసుని పైన ఇంకో గణేశుడు 6 hands తోని ఆ కుందన్ కూడా చూసుకోవచ్చు గైస్, ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో. సో ఇట్లాంటివి ఎక్సైట్ గణేషులు ఉన్నాయి, లోపల చిన్న గణేషులు కూడా ఉన్నాయి. సో ఒక్కసారి మీ గురించి లోపలికి వెళ్ళి ఆ గణేషులు కూడా మనం ఎక్స్ప్లోర్ చేసాం. మాక్సిమం వర్క్ అయితే మొత్తం అయిపోయింది, జస్ట్ వెయిటింగ్ ఫర్ ధోతి వర్క్. సో మీకు అయితే ట్యాక్స్ కనిపిస్తున్నాయో ఇట్ మీన్స్ దాట్ మాక్సిమం గణేషన్స్ ఆర్ బుక్డ్ ఇన్ త్రిశూల్ ఆర్ట్స్. సో ఇది కూడా చూడొచ్చు గైస్, ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ తోని మొత్తం ఆ పాములు వచ్చేసి ఆ పాముల పైన గణేశుడు కూర్చొని, చిన్న గణేశుడు ఈజీగా మనకి 8 to 9 feet ఉంటాడు. ఎంత బ్యూటిఫుల్ ఉందో వర్క్ మాత్రము. సో అట్లానే మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఆ ఏనుగు హెడ్ వచ్చేసి ఆ నెత్తి పైన మన కమలం పువ్వు వచ్చేసి గణేశుడు మాత్రం స్టాండింగ్ పొజిషన్ లో బుకింగ్ అవైలబుల్ ఉంది. సో అందుకోసం మనకి ట్యాగ్ మాత్రం లేదు. సో ఇదొక వినాయకుడు. సో ఇది కూడా బుకింగ్ అయిపోయింది. సో చూడొచ్చు గైస్, ఎక్సైట్ గణేష్ ఉన్నాయి. సో ఇంకా ఒక 2-3 గణేష్ ఉన్నాయి, అవి కూడా చూపించి కంప్లీట్ చేద్దాం. సో చూడొచ్చు గైస్, ఇది కూడా ఎంత యూనిక్ కాన్సెప్ట్ అంటే ఇది బుకింగ్ అవైలబుల్ ఉంది గైస్. సారీ, బుకింగ్ అయిపోయింది ఇది కూడా. సో వెనకాల మీరు చూసుకున్నట్టయితే ఆ పాము ఎంత డీటెయిలింగ్ వచ్చిందో, ఆ పాము కూడా సంహరిస్తున్నట్టు. సో ఇదొక గణేశుడు. సో అట్లనే ఇక్కడ ఇంకో గణేశుడు. సో గైస్ ఇది అప్డేట్ త్రిశూల్ ఆర్ట్స్ లా. సో ఐ హోప్ మాక్సిమం మొత్తం కవర్ చేసిన నేనైతే అనుకుంటున్నాను. సో ఇంకా 1-2 కంటే ఎక్కువనే మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఒకవేళ మీకు మాత్రం వచ్చి బుకింగ్ చేద్దాం అనుకుంటే తొందరగా అయితే వచ్చి బుక్ చేసుకోండి త్రిశూల్ ఆర్ట్స్ లా. సో గైస్ మీకు కనుక మన వీడియోస్ సబ్స్క్రైబ్ చేయాల్సిగా ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ ఫర్ మన ఛానల్. థ్యాంక్ యూ.